తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు పాలించిన కారు పార్టీ ఒక్క ఓటమితో బీఆర్ఎస్కి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలు కారు దిగుతూ కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు. అయితే ఇదే బాటలో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ ముఖ్య నేతలతో కలిసి చేరికకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు నన్నపనేని వెంట నడిచిన అనుచరులు, గులాబీ కార్పొరేటర్లు ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో మిగిలిన అనుచరులతో కలిసి బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ తూర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల ముందు వరకు నన్నపనేని తన హవా చూపారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కారు చిత్తుగా ఓడిపోవడంతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీకే చెందిన మేయర్ గుండు సుధారాణి మొదలు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరకు గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్రావుతో సైతం వైరం పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో నరేందర్కు టికెట్ ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, సీనియర్ లీడర్లు హైకమాండ్ను కోరారు. పలువురు కార్పొరేటర్లు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుని ఎన్నికల్లో నన్నపనేని నరేందర్కు సహకరించబోమని స్పష్టం చేశారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా వరంగల్ తూర్పు టికెట్ నరేందర్కే ఇచ్చాడు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ కొండా సురేఖ విజయం సాధించగా ఎర్రబెల్లి ప్రదీప్రావు సెకండ్ ప్లేస్ పొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నరేందర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కొండా సురేఖ మంత్రి కావడంతో ఆయనకు టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఉంటుందా, ఊడుతుందా అన్నట్లు ఉండటం, నరేందర్ కాంగ్రెస్లోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసిందే. అయితే వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారనే సమాచారం కమలం నేతలకు అందడంతో వారంతా అయోమయంలో పడ్డారు. అదే నియోజకవర్గానికి చెందిన ఎర్రబెల్లి ప్రదీప్రావు, నరేందర్ బాధిత లిస్టులో ఉన్నారు. దీంతో నరేందర్ బీజేపీలోకి రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.